మినీ ప్రపంచానికి స్వాగతం. ఈరోజు ఉమ్మడి గుంటూరు జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి కత్తిర హెనీ క్రిస్టియానా గారి దగ్గరికి రావటం జరిగింది. హార్వెస్ట్ ఇండియా అనబడే ఒక సేవా సంస్థ ద్వారా రాష్ట్రంలోని కొన్ని వందల కుటుంబాలకు ఎంతో సేవ చేసిన నేపథ్యం నుంచి వారు రాజకీయాల్లోకి ప్రవేశించారు. మరి ఉమ్మడి గుంటూరు జిల్లా పరిషత్ రాజకీయాల్లో ప్రవేశించిన తర్వాత చెరగని ముద్ర వేసుకున్నారు. అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంతో పాటుగా జిల్లా పరిషత్తులో కూడా అనేక రకాలైన సంస్కరణలకు వారు తెరలేపడం జరిగింది. వారు పదవి చేపట్టి సెప్టెంబర్ 25వ తేదీ నాటికి 4 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఈ ప్రత్యేకమైన ఇంటర్వ్యూ చేయటం జరుగుతుంది. మరి అటువంటి పరిస్థితుల్లో వారి యొక్క అనుభవాలు ఏమిటనేది వారిని అడిగే తెలుసుకున్నాం. మేడం నమస్తే అండి. నమస్తే అండి. మీరు ఈ హార్వెస్ట్ ఇండియా అనబడే సంస్థ ద్వారా ఎన్నో వేల కుటుంబాలకు అనేక రకాలైన సేవా కార్యక్రమాలు చేస్తూ వచ్చారు. అటువంటి నేపథ్యంలో రాజకీయాల్లోకి ఎందుకు రావాలనుకున్నారు? రాజకీయాల్లోకి రావటానికి ప్రధానమైన కారణం? నమస్కారం అండి. మీరు అన్నట్టుగా హార్వెస్ట్ ఇండియా సంస్థ ద్వారా ఎన్నో కార్యక్రమాలు గత 50 ఏళ్ళ నుండి చేస్తూ ఉన్నామండి. యాక్చువల్గా మా అత్తగారు దివంగత లలితమ్మ గారు ఆ సంస్థను స్థాపించారు. వారి తర్వాత మా వారు సురేష్ కుమార్ గారు, మేము అందరం కలిసి మరి ఆ సంస్థని ముందుకు తీసుకువెళ్ళటం జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో ఇంకా ఎక్కువ ప్రజలకి సేవ చేయాలన్నటువంటి ఆలోచనతో ప్రజల్లోకి వెళ్ళి ఇంకా వారి సమస్యలను తెలుసుకొని వారికి ఎక్కువ సేవను అందించాలి అన్నటువంటి దృక్పథంతో రాజకీయంలోనికి రావటం జరిగిందండి. అయితే రాజకీయంలోకి, పార్టీలోకి, అలాగే మేము ఏదైతే ఊహించామో ప్రజలకి ఏదైతే సేవను అందిద్దామో, సేవను అందించాలి, ప్రజలకి మేము ఎక్కువ ఉపయోగపడాలి అని మేము ఆలోచన చేశాము. కానీ అది మేము చేయలేకపోయామండి. ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం కావచ్చు, మా పట్ల వాళ్ళకున్నటువంటి వ్యతిరేకత కావచ్చు, ఏదన్నా కానివ్వండి, మమ్మల్ని నిర్లక్ష్యం చేసినటువంటి పరిస్థితి. ఈ పరిస్థితిలో మేము మరి ఆ పార్టీ నుండి బయటికి రావడం జరిగింది. అంటే నేను సురేష్ గారు కలిసి చంద్రబాబు గారిని, సీఎం గారిని కలవడం జరిగింది. భవనం యొక్క ముఖ్యంగా ఈ జడ్పీ శిథిలావస్థలో ఉంది, దాన్ని మళ్ళా కట్టాలి అన్నటువంటి ఉద్దేశంతో మరి ఆ పేపర్ని మేము తీసుకువెళ్ళినప్పుడు సారు త్వరలోనే దానికి మేము ఏర్పాటు చేస్తామని వారు వాగ్దానం ఇవ్వడం జరిగింది. అలాగే మరి ఏవైతే మాకు పెండింగ్ ఉన్నాయో శాండ్ సీనరేజ్ కానివ్వండి, లేదంటే మరి ఈ మైనింగ్ సంబంధించిన ఏవైతే పాత బకాయిలు ఉన్నాయో, ఇప్పుడు చేయవలసి ఉన్నాయో అవన్నీ నేను త్వరలో చేస్తానమ్మా అని వారు వాగ్దానం ఇవ్వడం జరిగిందండి. ఈ జిల్లా పరిషత్ చైర్మన్గా మీరు బాధ్యతలు స్వీకరించిన తర్వాత మీరు ఎదుర్కొన్న అనుభవాలు, ఎటువంటి అనుభవాలు మీకు ఎదురయ్యాయి? అంటే మామూలుగా సామాజికంగా కానీ లేదా రాజకీయ పరంగా కానీ ఎన్నో రకాలైన ఒత్తిళ్ళు. ఉమ్మడి గుంటూరు జిల్లా పరిషత్ చైర్మన్ అంటే ఆషామాషి వ్యవహారం కాదు. ఎంతోమంది రాజకీయ ఒత్తిడులు, చాలా చైతన్యం కలిగిన రాజకీయ జిల్లా కాబట్టి ఈ 4 ఏళ్ల ప్రయాణంలో మీరు ఎదుర్కొన్న అనుభవాలు అనేకమైన సందర్భాల్లో. కొన్ని మంచి అనుభవాలు ఉన్నాయండి, కొన్ని చెడు అనుభవాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ప్రతిపక్ష పార్టీ నుండి కొన్నిసార్లు
ఈ జనరల్ బాడీలో కోరం అవ్వకుండా నాయకులు జడ్పీటీసీలను ఆపేయడం, కోరం అవ్వకుండా చేయాలని చూడటం, ఇలాంటివి సమస్యలను నేను ఎదుర్కొన్నాను. అలాగే మరి మంచి కూడా ఉందండి. అందరూ నన్ను బాగా చూస్తారు, ఒక చెల్లిలాగా, ఒక అక్కలాగా భావిస్తారు నన్ను. అందరూ కూడా నేను అందరికీ దగ్గరగా ఉంటాను, అందరి మనసులకి దగ్గరగా ఉంటాను. ఎవరు ఏది అడిగినా కూడా నేను కాదు లేదు అని చెప్పడం అనేది జరగదు. ఏదో ఉన్న దాంట్లోనే ప్రతి ఒక్కళ్ళకి మంచి చేయాలి, ప్రతి ఒక్కళ్ళకి ఎంతో కొంత అందిస్తే గ్రామాలు డెవలప్ అవుతాయి, మరి గ్రామాభివృద్ధి జరుగుద్ది అన్నటువంటి ఆశయంతో ప్రతి ఒక్కరితో నేను మంచిగా ఉండటమే జరుగుతుందండి. మీరు చైర్మన్గా వచ్చిన తర్వాత చాలా వరకు కారుణ్య నియామకాలకు సంబంధించిన విషయాల్లో కానీ, అవును సార్, ప్రమోషన్లకు సంబంధించిన విషయాల్లో కానీ చాలా శ్రద్ధ తీసుకొని, అవును సార్, ఎందుకంటే గతంలో ఎన్నో సంవత్సరాలుగా ఇవన్నీ కూడా పెండింగ్లో అవును ఉంచడం జరిగింది. అవును, వాటన్నిటిని కూడా మీరు చేశారని విన్నాము. అవును సార్. అయితే నేను సుమారు 108 ఉద్యోగాలు ఇవ్వడం జరిగిందండి. అలాగే కారుణ్య ఈ ఉద్యోగాలకు వచ్చేటప్పటికి నియామకాలు 112 నియామకాలని క్రమబద్ధీకరణలో వారికి ఉద్యోగాలు ఇవ్వటం జరిగిందండి. ఈ జిల్లా పరిషత్తు సంబంధించిన ఆస్తుల వ్యవహారం అంటే ఎప్పుడు ఎవరు చైర్మన్గా ఉన్నా కూడా చాలా వివాదాస్పదంగా అవుతుంది. ఎందుకంటే కొన్ని వందల కోట్ల రూపాయల విలువైన ఆస్తులని దాతలు జిల్లా పరిషత్కి దానం చేసి వెళ్తే కొంతమంది వాటిని సక్రమంగా కాపాడలేకపోయారన్న అపప్రాధ ఉంది. మీరు చైర్మన్ అయిన తర్వాత జిల్లా పరిషత్తు ఆస్తులు కాపాడటానికి మీరు తీసుకున్న చర్యలు ఏమిటి? నేను యాక్చువల్గా నా ఫస్ట్ ధ్యేయం ఏంటంటే ఈ జిల్లా పరిషత్తులు సంబంధించినటువంటి ఆస్తుల్ని అన్యాక్రాంతం అవ్వకుండా కాపాడాలన్నదే నా యొక్క ముఖ్య ధ్యేయం. ఆ ఉద్దేశంతోనే నేను ఒక కమిటీని పెట్టి వాళ్ళలో కొంతమంది జడ్పీటీసీలు ఉన్నారు, కొంతమంది ప్రభుత్వ అధికారులు ఉన్నారు. వీళ్ళతో పాటు ఆ యొక్క ఏవైతే జడ్పీకి సంబంధించినటువంటి ఆస్తులు ఉన్నాయో వాటిని కాపాడుకుంటూ వస్తున్నాను. ఇప్పటి వరకు ఏది కూడా కనీసం సెంటు భూమి కూడా ఇప్పటి వరకు మన దగ్గర నుండి వెళ్ళినటువంటి పరిస్థితి లేదు. అంటే జిల్లా పరిషత్ చైర్మన్గా మీరు ఎన్నికయ్యాక మేడం, ఇప్పుడు ఈ అభివృద్ధికి సంబంధించిన వ్యవహారాలు కనుక గమనిస్తే మీ తాలూకు ముద్ర ఎక్కడెక్కడ మీరు వేయగలిగానని భావిస్తున్నారు? 3 జిల్లాల్లో ప్రతి చోట కూడా యాక్చువల్గా ఇప్పుడు ఫెస్టివల్స్ జరుగుతున్నాయి అనుకోండి, కోటప్పకొండ కానివ్వండి, గోవాడ కానివ్వండి, లేదా కైలాసగిరి కానివ్వండి, లేకపోతే ఇంకో చోటు కానివ్వండి, క్వారీ కానివ్వండి, ఇక్కడ ఫెస్టివల్స్ జరుగుతున్నప్పుడు జడ్పీ నుండి మా వంతు ఇదిగా మేము ప్రతి సంవత్సరం కూడా ఒక డొనేషను వాటి పండుగలకి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆనందంగా ఆ పండుగలు జరుపుకోవాలన్నటువంటి ఉద్దేశంతో ఇంతకుముందు చాలా తక్కువ ఇచ్చేవాళ్ళు. నేను వచ్చిన తర్వాత ఎక్కువగా దానికంటే డబ్బులుగా ఇచ్చి వాళ్ళు ఆనందంగా చేసుకునే రీతిలో మరి ఇవ్వడం జరుగుతూ ఉంది. అంతేకాదండి, మరి ఎవరన్నా మరి ఈ వర్క్స్కి సంబంధించినటువంటి గ్రామాభివృద్ధిలో ఈ పొలాలకు వెళ్ళే వాళ్ళు ఉన్నారండి. వాళ్ళు ఇంతవరకు ఆ పొలాలకు వెళ్ళడానికి సరి అయినటువంటి డొంక రోడ్లే లేవు. వర్షం వచ్చిందంటే కాలు తీసి కాలు పెడతానికి అసలు పరిస్థితి లేదు. అలాంటి పరిస్థితిలో మరి నా దగ్గరికి వచ్చి అమ్మ ఇది పరిస్థితి అన్నప్పుడు నేను ఎక్కడైతే అవసరం ఉందో ప్రతి ఒక్కరికి కూడా రైతులు వచ్చి బాధపడుతున్నప్పుడు మేము వెళ్ళి వాళ్ళు చూసి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని మేము గమనించి మరి వాటికి సంబంధించినటువంటి ఎంత అవుతుందో ఎస్టిమేషన్ వేయించి వాటికి మేము మరి సహాయం చేయటం జరుగుతూ ఉంది.
జిల్లా పరిషత్ పాఠశాలలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో మీరు వచ్చిన తర్వాతే 10వ తరగతిలో సుమారు 75% వరకు విద్యార్థులు ఉత్తీర్ణత శాతం పెంచగలిగారని విద్యాశాఖ చెప్తా ఉంది. అవునండి. దానికి సంబంధించినంతవరకు ఈ విద్యా దీవెన మెటీరియల్ ఏర్పాటు చేయటం కానీ, పిల్లలకు పౌష్టికాహారాన్ని ఏర్పాటు చేయటం కానీ, ఇటువంటివన్నీ కూడా మీరు ఇనిషియేటివ్గా తీసుకొని చేశారని చాలామంది చెప్తూ ఉన్నారు. వాటి గురించి ఎందుకు అంత శ్రద్ధ కనపరచాలన్న ఆలోచన కలిగింది? సార్ 2022లో అంటే కరోనా తర్వాత రిజల్ట్స్ చూస్తే 10th క్లాస్ రిజల్ట్స్ చూస్తే, అంటే నేను ఈ పదవిలోకి వచ్చిన తర్వాత రిజల్ట్స్ చూస్తే చాలా పూర్ రిజల్ట్ వచ్చిందండి. కొన్ని వందల మంది ఫెయిల్ అయిపోయారు. అంటే సుమారు 2 లక్షల మంది విద్యార్థులు మన జిల్లాల్లో ఫెయిల్ అయినటువంటి పరిస్థితి. అది గమనించి నా మనసు చాలా బాధపడింది. నేనెందుకు వీళ్ళకి నేను ఏదో ఒకటి చేయాలి, చేస్తే మంచి చేస్తే వీళ్ళకి మంచి మార్క్స్ తెచ్చుకుంటారు, మంచి గ్రేడ్ వస్తుంది అని చెప్పేసి ఆలోచన చేసి మరి 3 జిల్లాల్లో ఉన్నటువంటి డిఈఓల్ని పిలిచి వాళ్ళతో మీటింగ్ పెట్టి నేను ఇలా చేయాలనుకుంటున్నాను, ఆల్ ఇన్ వన్ బుక్ మరి తయారు చేసి 3 జిల్లాలకి అందించాలనుకుంటున్నాను, మీ ఉద్దేశం ఏంటి అని అడిగినప్పుడు వారు చాలా సంతోషపడ్డారు. అయితే నేను ఎప్పుడైతే ఆ మాట అన్నానో తర్వాత వాళ్ళు ఏం చేశారంటే, మేడం మనం చేద్దాం, తప్పకుండా చేద్దాం, మీ ఆలోచన బాగుంది, మీ యొక్క అభిప్రాయాలు చాలా బాగున్నాయి అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారంటే 3 జిల్లాల్లో ఉన్నటువంటి బెస్ట్ టీచర్స్ని తీసుకొని వాళ్ళ చేత ఈ యొక్క మెటీరియల్ని చేపించారు. తయారు చేయించినప్పుడు వాళ్ళు మరి నేను దాన్ని ప్రింట్ చేపించి దరిదాపు 2022 నుండి 2025 వరకు 34,747 మంది విద్యార్థులకు ప్రతి సంవత్సరము 61 లక్ష ఖర్చు పెట్టి జడ్పీ నుండి ఆల్ ఇన్ వన్ని బుక్స్ ప్రింట్ చేపించి ప్రతి 3 జిల్లాల్లో కూడా ప్రతి ఒక్కరికి కూడా అందేలాగా ఉచితముగా మరి ప్రతి 10th క్లాస్ విద్యార్థికి అందించాము. వారు చాలా మంచి బెస్ట్ అంటే స్టేట్లోనే ఒక మంచి ర్యాంక్ తెచ్చుకునే విధముగా చేశాము. దరిదాపు 88.53% ఉత్తీర్ణత తెచ్చుకునేలాగిన మేము ఈ జిల్లా పరిషత్ పాఠశాలని ఈ 10th క్లాస్ విద్యార్థులు ఎవరున్నారో వారికి ఈ యొక్క బుక్స్ అందించడమే కాకుండా మరలా వారికి పౌష్టికాహారాన్ని కూడా స్టడీ అవర్లో దరిదాపు 54.39 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వారికి పౌష్టికాహారం కూడా అందించాను. ఈ విషయంలో నేను చాలా సంతోషపడుతున్నాను. మేడం, ఈ జిల్లా పరిషత్తు వ్యవహారాలకు సంబంధించినంత వరకు భవనం అసలు 75 సంవత్సరాల పైన ఇది ఉన్న భవనం ఏదైతే పరిపాలనా భవనం ఉందో 75 సంవత్సరాలు వరకు అయింది, శిథిలావస్థకు చేరింది. మీ హయాంలో దాన్ని నిధులు మంజూరు చేయించి కన్స్ట్రక్షన్ ప్రారంభమైతే బాగుంటుందన్న భావన చాలా మందిలో ఉంది. దానికి సంబంధించినంత వరకు మీరు చేస్తున్న కృషి ప్రత్యేకంగా ఆ భవనానికి సంబంధించినంత వరకు? మేము ఈ భవనాన్ని గురించి మొత్తము డీటెయిల్స్ మరి సీఎం గారికి వ్రాతపూర్వకంగా రాసి మరి ఒక పత్రాన్ని వారికి ఇవ్వడం జరిగింది. వారు దాన్ని పరిశీలించి కొంచెం ఆర్థికంగా కొంచెం మనం ఇబ్బందుల్లో ఉన్నాం కాబట్టి నేను త్వరలోనే దానికి సహాయం చేస్తాను, తప్పకుండా బిల్డింగ్ కడతాము అన్నారు. దానికోసం మేము కూడా ఎదురు చూస్తున్నాం. అంటే ఇంకా జిల్లా పరిషత్కి సంబంధించినంత వరకు గత ప్రభుత్వంలో సుమారు 100 కోట్లు,
ఇప్పటి ప్రభుత్వంలో కూడా ఈ స్టాంపు డ్యూటీ సర్ఛార్జీ వీటి రూపేణ చాలా వరకు నిధులు రావాలని అంటున్నారు. అవును సార్. వాటికి సంబంధించినంత వరకు మీరు తీసుకున్న చర్యలు? అవి యాక్చువల్గా అవన్నీ పాత బకాయిలండి, గత ప్రభుత్వంలో ఇవ్వవలసినటువంటి డబ్బులు. ఇది కూడా చంద్రబాబు నాయుడు గారు సీఎం గారి దృష్టికి తీసుకొని వెళ్ళాను. వారు కూడా ఇదే మాట అన్నారు, ఇప్పుడు అది ఇవ్వడానికి లేదమ్మా, కానీ పాత బకాయిలు ఏవైతే ఉన్నాయో వాటిని తప్పకుండా మీకు అందజేస్తాము త్వరలోనే అని చెప్పి వారు మాట ఇవ్వడం జరిగింది. చాలా చోట్ల మనకు ఎక్కువగా వినపడే మాట ఏమిటంటే అండి, ఈ కొంతమంది ప్రజాప్రతినిధులు అంటే ఏ పార్టీ ఉన్నా కూడా, ఆ పార్టీ ఉన్నప్పుడు వాళ్ళు, ఈ పార్టీ ఉన్నప్పుడు వీళ్ళు, ఈ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను లెక్క చేయకుండా, అంటే ప్రోటోకాల్ విషయంలో శిలాఫలకాల మీద వాళ్ళ పేర్లు లేకుండా, లేదా ఏదైనా కార్యక్రమం నిర్వహిస్తే కనీసం వాళ్ళని ఆహ్వానం లేకుండా, ఇటువంటి ఒక అవమానకరమైన పరిస్థితి ఒకటి ఎదుర్కొంటున్నామని చెప్పి సహజంగా మనం సర్పంచ్ స్థాయి నుంచి జడ్పీటీసీ దాకా మాట వినేది. ఆ పద్ధతిని మీరు నివారించడానికి మీరు చైర్మన్ అయిన తర్వాత తీసుకున్న చర్యలు? సార్, నేను ఎన్నోసార్లు ఈ జడ్పీటీసీల యొక్క ప్రోటోకాల్ గురించి మన ఎంపీడీఓలతో అలాగే మరి కొంతమంది నాయకుల్ని పిలిచి అనేక పర్యాయాలు నేను వారితో మీటింగ్ పెట్టడం జరిగింది. దీని గురించి నేను అనేక సార్లు హెచ్చరించడం కూడా జరిగింది. తప్పకుండా ప్రోటోకాల్ పాటించాలి, లేకపోతే అది చట్టవిరుద్ధం, ఇది తప్పు అని చెప్పి వాళ్ళకి హెచ్చరించడం జరిగింది. రాబోయే రోజుల్లో అలా జరగకుండా మరలా మేము దాన్ని మరి ఇంకోసారి మేము మీటింగ్ పెట్టి ఆ ప్రోటోకాల్ కరెక్ట్గా పాటించేలాగన చూడాలన్నది నా ముఖ్య ఉద్దేశం. ఈ సహజంగా ఉమ్మడి జిల్లా అంటే చాలా విస్తీర్ణం కలిగింది. ఎప్పుడు ఎక్కడో చోట ఏదో ఒక సమస్య సాధారణంగా మనకి కనపడతానే ఉంటుంది, ఏదో ఒక గ్రామం. ఉదాహరణకి తురకపాలెం కనుక చూస్తే అక్కడ ఒక 2-3 నెలల కాలంలోనే 29 మంది మరణించారని చెప్తున్నారు. అవునండి. ఈ ఉమ్మడి జిల్లా పరిషత్ చైర్మన్గా మీరు తురకపాలెం విషయంలో మీరు తీసుకున్న బాధ్యత ఏమిటి? మీరు అంటే ఎక్కువగా చనిపోయింది కూడా మేడం, ఎక్కువగా అక్కడ దళిత వర్గానికి చెందిన వాళ్ళు, దళిత వాడలోనే ఎక్కువ మంది చనిపోయారని మనకు లెక్కలు చెప్తారు అధికారికంగా. అవునవును. కాబట్టి వారి కోసం లేదా ఆ గ్రామం కోసం మీరు చేసిన కృషి లేదా తీసుకున్న బాధ్యత ఏమిటి? నేను అక్కడికి వెళ్ళి ఆ ప్రజలతో మాట్లాడటం కానివ్వండి, మరి ఈ వాటర్కి సంబంధించిన వాళ్ళతో కానివ్వండి, హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కానివ్వండి, వీళ్ళందరితో మాట్లాడటం జరిగిన తర్వాత అక్కడ నేను తెలుసుకుంది ఏంటంటే, వాటర్ కాలుష్యం వలన ఇది జరిగింది అని నేను అనుకుంటున్నాను. అయితే ఈ నేపథ్యంలో ఈ ఆర్డబ్ల్యూఎస్ వారికి నేను చెప్పాను, ఏవైతే వాటర్ ఉందో దానికి క్లోరిన్ యాడ్ చేసి దాన్ని పరిశుభ్రమైనటువంటి వాటర్ని వారికి అందించాలని హెచ్చరించడం జరిగింది. ఈ నేపథ్యంలో వారు అదేవిధంగా మంచి వాటర్ని ఇప్పుడు వారు క్లోరిన్ కలిపి 40 రోజులు వచ్చేటట్టు ఆ వాటర్ని ఏర్పాటు చేయటం జరిగింది. అంతేకాదు మంచి వాటరు ట్యాంకుల ద్వారా రక్షిత మంచి వాటర్ని వారికి ఇప్పుడు సప్లై చేయటం కూడా జరుగుతూ ఉందండి. అలాగే హెల్త్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ వాళ్ళు ఎప్పటికప్పుడు దరిదాపు 15,000 మంది వారికి టెస్ట్ 60,000 టెస్టులు చేసి మరి వారికి ఉన్నటువంటి దేనివలన వచ్చింది, ఎందుకు వచ్చింది అని తెలుసుకునేలాగా వారికి ఎప్పటికప్పుడు నేను వాళ్ళని హెచ్చరిస్తూ మరి వారు ఆ విధంగా చేయటం జరిగింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం అక్కడ పరిస్థితి బాగానే ఉంది, కానీ ఈ యొక్క కాలువలో డ్రైనేజీలు అనేవి ఎక్కడికక్కడ ఆ మురికి నీళ్లు బ్లాక్ అయిపోయి స్టాగ్నేట్ అయిపోయి మరి వాసన రావటం, అది కాలుష్యం అవటం జరిగింది. అయితే అది నేను గమనించి దరిదాపు 30 లక్షల రూపాయలు జడ్పీ నుండి మరి అది బాగు చేయటం కోసం ఈ డబ్బులు గ్రాంట్ చేయటం జరిగిందండి. 4 సంవత్సరాలు పూర్తవుతుంది మీరు చైర్మన్గా.
ఉమ్. అలాగే కొత్త వాటర్ పైపులు కూడా వేసేలాగున అవి ఆ, ఏర్పాటు చేశాం. చైర్మన్గా మీరు బాధ్యతలు స్వీకరించి 4 సంవత్సరాలు అవుతుంది మేడం, ఇంకొక సంవత్సరం ఉంది. ఈ 4 సంవత్సరాల్లో మీకు మీరు సాధించాను లేదా నేను సంతృప్తిగా ఉన్నాను అని చెప్పగలిగిన సంగతులు ఏవైనా ఉన్నాయి? ఇదేనండి, నేను ఎన్నో సంవత్సరాలుగా వెనుకబడిపోయినటువంటి ఈ కారుణ్య నియామకాలు ఏవైతే ఉన్నాయో వాటిని నేను బయటికి తీసి దరిదాపు 112 ఉద్యోగాలను వారికి ఆ తల్లిదండ్రులు చనిపోయాక వారికి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిలిపించి వారికి క్రమబద్ధీకరణలో వారికి ఈ యొక్క జాబుల్ని ఇవ్వటం జరిగిందండి. అదొక సంతోషంగా ఉంది. అలాగే 108 మందికి ఈ ఇతరితర ప్రమోషన్స్ వాళ్ళకి ఇవ్వడం జరిగిందండి. ఇవి నాకు సంతోషంగా ఉంది. అలాగే ఈ 10th క్లాస్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి ఆల్ ఇన్ వన్ పాఠ్య పుస్తకాలను ఇచ్చి వారిని మెరుగైనటువంటి స్టూడెంట్స్గా మరి ఈ 3 జిల్లాల్లో చూసి బెస్ట్ విద్యార్థులుగా చూడటం అనేది కాకుండా మరి 88 పైచిలకుగా వాళ్ళు ఉత్తీర్ణులు అవ్వడం అనేది నాకు చాలా సంతోషకరమైన విషయం అండి. అలాగే గ్రామాల్లో కూడా ఎక్కడైతే నీళ్లు లేవో అక్కడ పైపులు ఇవ్వడం కానివ్వండి, డ్రైనేజ్ సిస్టమ్ బాగలేదండి, వాటికి మరి ఆర్థికంగా సహాయం మన జడ్పీ తరపు నుండి చేయడం కానివ్వండి, అలాగే మరి ఈ డ్రైనేజ్ సిస్టమ్ కానివ్వండి, లేదంటే రోడ్లు నేను చెప్పాను కదండి ఇందాక, జిల్లా పరిషత్ డొంక రోడ్లు, పొలాలకు వెళ్ళేటువంటి డొంక రోడ్లు రైతులు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వారికి రోడ్లను ఇవ్వడం అనేది నాకు సంతోషంగా ఉంది. ఇంకోటి, ఈ సమాధులు ఎక్కడైతే ఉన్నాయో కొన్ని చోట్ల చుట్టూ ప్రహరీలు లేవండి. వాళ్ళు అక్కడికి వెళ్ళడానికి కానివ్వండి, మరి ఆ ప్రహరీ లేకపోవడం వల్ల కానివ్వండి చాలా ఇబ్బందులు పడ్డారు. అక్కడ వాటర్ లేక కూడా ఇబ్బంది పడ్డారు. అట్లాంటి స్థలంలో మేము అక్కడ వాళ్ళకి వాటర్ ఇవ్వటం, పైప్ బోర్లు వేయటం, అలాగే చుట్టూ కాంపౌండ్ వాళ్ళని మరి కట్టించటం, అలాగే రోడ్డు అక్కడికి రోడ్డు వేయించటం, ఇలాంటివనేవి మాకు చాలా సంతోషాన్ని ఇస్తున్నవి. ఇంకా ఈ సంవత్సరం ఇంకొక సంవత్సర కాలం మిగిలి ఉంది. అవునండి. ఇంకా మీరు ఈ సంవత్సర కాలంలో అసలు ఇంకా ఏం చేయాలనుకుంటున్నారు? కొన్ని చేయాలనుకుంటాం, కొన్ని చేయగలం. నా మిగిలిపోయిన అంశాలు, మీరు పరిశీలన చేయాలనుకుంటున్న అంశాలు. ఇంతకు ముందు యాక్చువల్గా ఈ గెస్ట్ హౌస్లు కానివ్వండి, మరి ఈ అద్దెకిచ్చినటువంటి షాపింగ్ కాంప్లెక్స్లు కానివ్వండి, ఇవన్నీ కూడా మూలబడిపోయి అసలు ఎవరు ఆధ్వర్యంలో ఉన్నాయో, ఎక్కడున్నాయో ఏంటో కూడా తెలుసుకోలేని పరిస్థితిలో మేము మా యొక్క బృందాన్ని పంపించి ఎక్కడెక్కడ ఉన్నాయో చూసి వాటన్నిటికీ మేము కొంత డబ్బును పెట్టి వాటిని బాగు చేసి వాటిని డెవలప్ చేసి వాళ్ళకు కొంతమందికి ఏమో అద్దెకి ఆ హౌసులనేమో గెస్ట్ హౌసులనేమో అద్దెకి ఇవ్వడం, ఆ డబ్బు వచ్చినవి మన జడ్పీకి ఆదాయాన్ని పెంపొందించటం. అలాగే మరి ఈ గెస్ట్ హౌస్లను కూడా డెవలప్ చేసి వాటిని కూడా ఆక్షన్ పెట్టి అవి కూడా లాభాలను తెచ్చే విధంగా చూస్తూ ఉన్నాము. మరి దరిదాపు ఈ పనులు చేయటానికి ఈ 4 ఏళ్ల కాలంలో 163 కోట్ల రూపాయలని 15th నుండి కానివ్వండి, జనరల్ ఫండ్ నుండి కానివ్వండి, మొత్తం కలిపి 164 కోట్ల రూపాయలు, 163 కోట్లను హెచ్చించడం జరిగిందండి. అంటే ఇంకా మీ లక్ష్యం ఏంటి మేడం? చేయాలనుకున్నాయి
even ఇప్పుడు ఈ జిల్లా పరిషత్ ఉద్యోగులకు సంబంధించినంత వరకు వాళ్ళకు ఒక నివాస సముదాయంగా ఒకటండి డిమాండ్స్ చాలా. ఒకటి ఈ నా ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే అండి, జిల్లా పరిషత్ని బాగు చేయించాలి, లేదా కొత్త భవనాన్ని నిర్మించాలి. మరమ్మతులు చేయించాం సార్. అయితే అవి ఎంత తాత్కాలికం మాత్రమే, అయితే పర్మనెంట్ బిల్డింగ్ మాత్రం ఉండాల్సిందేనండి. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ పనిచేసేటువంటి ఉద్యోగస్తులకి వాళ్ళు ఉండటానికి గెస్ట్ హౌస్లు నిర్మించాలన్నది ఇంకొక ఆలోచన. మొత్తానికి నైట్ స్కూల్స్లో కూడా చాలా మంది కాపలాదారులు, అంటే మీరు వచ్చిన తర్వాతే ఈ జిల్లా పరిషత్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో అవును సార్, వాటికి కాపలాదారులను నియమించారు. అవునండి. అయితే అప్పుడు నాడు నేడు దాంట్లో స్కూల్స్ నిర్మించారు కదా సార్, అవి చక్కగా బిల్డింగ్లన్నీ నిర్మించారు. కానీ కొంతమంది ఈ కాపలాదారులు లేకపోవడం వలన లోపలికి వెళ్ళి వాటిని పగలగొడతాం, రాళ్ళు ఫ్లోరింగ్ పగలగొడతాం, స్కూల్లో ఉన్నటువంటి సామాన్లని తీసుకొని వెళ్ళిపోవటం, ఇవన్నీ మేము చూస్తూ ఉన్నాం. చూసినప్పుడు ఈ విషయాన్ని మరి ఇప్పుడు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళినప్పుడు వారు వెంటనే మరి దరిదాపు 5,388 మంది నైట్ వాచ్మాన్ని వారు మంజూరు చేశారు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా పనిచేస్తారు, అందరూ చేస్తున్నారు సార్. ఇదండి ఉమ్మడి గుంటూరు జిల్లా పరిషత్ చైర్పర్సన్ కత్తిర ఎనీ క్రిస్టినా గారుతో ప్రత్యేకమైన ఇంటర్వ్యూ. చాలా సంతృప్తిగా ఉన్నానని చెప్తున్నారు. వారు పదవీ కాలంలో కూడా గుంటూరు జిల్లా అభివృద్ధికి సంబంధించిన అనేకమైన అంశాల్లో చిరస్థాయిగా మిగిలిపోయే ముద్ర వేశారు. ఎందుకంటే అనేక రకాలైన సంస్కరణలు జిల్లా పరిషత్ పరిపాలన విభాగంలో చేపట్టడంతో పాటుగా అనేక రకాలైన ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా, ఎందుకంటే కొన్ని పరిస్థితులు బయటికి వివరించగలిగినప్పటికీ చాలా విషయాలు వెల్లడించలేనివి. మేడం, మీరు జిల్లా పరిషత్ చైర్మన్గా సక్సెస్ఫుల్గా పనిచేశారు. రానున్న రోజుల్లో కత్తిర హేనీ క్రిస్టినా గారిని మేము ఎంపీగా కానీ ఎమ్మెల్యేగా కానీ చూసే అవకాశం ఉందా? రానున్న రోజులు అసలు మీ ఆలోచన, మీ వ్యూహం వీటి గురించి ఏమంటారు? గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, ఎన్డీఏ కూటమి వీరి ఆదేశాల మేరకు మేము వారు ఏది చెప్తే అది చేయటానికి మేము సిద్ధంగా ఉన్నాను. అయితే ఇప్పటి వరకు వారిని మేము ఎంతో గౌరవిస్తున్నాము. వారి పరిపాలన ఎంతో చక్కగా ఉంది. ఒక డైనమిక్ లీడర్గా, ఒక మంచి ఆలోచన చేసేటువంటి లీడర్గా, వ్యక్తిగా ఎంతో చక్కటి పరిపాలన అందిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. వారితో కలిసి ముందుకు వెళ్ళటానికి మేము సిద్ధంగా ఉన్నాము. వారు ఏది ఆదేశిస్తే దాన్ని చేయటానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. ఇదండి కత్తిర ఎనీ క్రిస్టినా గారి ఇంటర్వ్యూ. భవిష్యత్తులో వారు మరిన్ని ఉన్నతమైన పదవులు అధిరోహించాలని ఆకాంక్షిస్తూ సెలవు. థ్యాంక్ యూ అండి.